How are you doing? Doing great. So wonderful. So I'm Dr. Challa Krishnaveer Abhishek. Okay. So we'll start with a few Japanese techniques. Okay. So today, what is today? Friday. Shravana Shukravaram. Very good. Kakanda. Any international observances that we have today? Today is World Wide Web Day. What is World Wide Web? Internet. Yes. So మీ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్స్ లేకుండా ఉండగలరా? ఒక్కరోజు ఒక గంట అయితే ఉండగలమేమో, ఫ్రెండ్స్ ఉన్నారు కదా. బట్ వన్ డే వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు ఉన్నాయో, ఇన్స్టాలో ఎన్ని మెసేజ్లు వచ్చాయో, ఫేస్బుక్లో ఎన్ని మెసేజ్లు వచ్చాయో చూసుకోవాలి కదా. ఎవరెవరు ఫ్రెండ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేశారో, పెట్టారో. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో వరల్డ్ వైడ్ వెబ్ డే. సో వీ owe to internet. So this is internet era. We can chat with anyone around the globe, right? So I'll Japanese techniques and then we'll move to the session. Okay. So the first Japanese technique is hara hachibu. What is it? Hara hachibu. Hara hachibu. Hara hachibu. Okay. So what is hara hachibu is, whenever you eat something, your stomach should fill only up to the 80% of it. Stomach కడుపు నిండగా ఎప్పుడు తినకూడదు. ఓన్లీ యువర్ స్టమక్ షుడ్ ఫిల్ అప్ టు 80%. డోంట్ ఈట్ 100%. కడుపు నిండా తిన్నాను అంటాం కదా, అది అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ లెథర్జీ వస్తుంది. వాట్ ఈజ్ లెథర్జీ? లేజినెస్, బద్ధకం వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ యువర్ ఇల్నెసెస్ దే స్టెమ్ ఫ్రమ్ యువర్ స్టమక్. And if your stomach is full, it is prone to be diseased. Stomach issues vasthayi, and then your whole day will go waste. So it's very important that you eat up to 80%, not more than 80% of your limit. What is it? Hara hachibu. So what is hara hachibu? Up to 80% of your stomach's limit, so that you feel active. That is hara hachibu. And second one is ikigai. What is it? Ikigai. I-K-I-G-A-I. Ikigai. Okay. So ikigai. What is ikigai? So ikigai is something that we don't do generally. You should do what you love. మీకు ఏది ఇష్టమో అదే చెయ్యాలి. ఎంతమంది చేస్తున్నాం? చాలా మంది బలవంతంగా మనకి ఇష్టం లేదో చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? యూ షుడ్ డూ వాట్ యు లైక్. సెకండ్ స్టెప్ ఏంటంటే, యూ షుడ్ బి కాంపిటెంట్ ఇన్ ఇట్. అంటే మీకు నచ్చింది మీరు చేస్తున్నారు, కానీ మీరు నచ్చింది మీరు చేసినప్పుడు అందులో మీకు నైపుణ్యం ఉందా? యూ షుడ్ డూ సంథింగ్ ఇన్ విచ్ యు ఆర్ కాంపిటెంట్ ఇన్. ఓకే. మూడోది, యూ షుడ్ డూ సంథింగ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు ద వరల్డ్. ఈ సమాజానికి ఉపయోగపడేది చెయ్యాలి. మూడోది. నాలుగోది, యూ షుడ్ డూ సంథింగ్ ఫర్ విచ్ యూ గెట్ పెయిడ్. మీకు డబ్బులు వచ్చేది చెయ్యాలి. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? మీకు నచ్చింది ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి, ఆన్యం పెంచుకోవాలి. దానివల్ల సమాజానికి ఉపయోగం ఉందో లేదో చూసుకుని ఫైనల్గా దాని ద్వారా మీకేం రావాలి? మనీ. దట్ ఈజ్ ఇకిగాయ్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? హరా. వాట్ ఈస్ సెకండ్ వన్? ఇకిగాయ్. ఓకే. So what third one is wabi sabi. What? Wabi sabi. Okay, what is wabi sabi? అంటే, సో బేసికలీ మనం ఎప్పుడు పర్ఫెక్షన్ కోసం ఏం చేస్తాం? ఇప్పుడు ఒక పని స్టార్ట్ చేసాం, ఆ పని మనం అనుకున్నట్టే అవ్వాలి అనేది వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ ఆ పని కంప్లీట్ చేయడం కూడా ఈక్వలీ అండ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు డిగ్రీ స్టార్ట్ చేశారు, డిగ్రీ 90%తో కంప్లీట్ చేయడం అనేది ఇంపార్టెంటే, కానీ డిగ్రీ కంప్లీట్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోకూడదు, రైట్? వీ షుడ్ కంప్లీట్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్. సో జనరలీ మనం ఏం చేస్తామంటే, పర్ఫెక్షన్ కోసం ఏం చేస్తాం, బట్ వీ షుడ్ యాక్సెప్ట్ దట్ దెర్ ఈస్ బ్యూటీ ఇన్ ఇంపర్ఫెక్షన్.
మన ఎవరం పర్ఫెక్ట్ కాదు. ఎవరైనా పర్ఫెక్టా? ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఎవరికి ఏదో ఒక సమస్య ఉంటుంది, అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ ఇంపర్ఫెక్షన్లోనే మనం బ్యూటీని వెతుక్కోవడమే వాబీ సాబీ. ఇప్పుడు మనం ఎర్త్ ఉంది, మన భూమి ఉంది. భూమి పర్ఫెక్టా? పర్ఫెక్ట్, ఎక్సలెంట్, అంతా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పగలమా? మనమే పాడి చేసా లేకపోతే పర్ఫెక్ట్గా ఉందని చెప్తామా? మొన్న రష్యాలో అర్త్క్వేక్ వచ్చింది, సునామీ, అది మన వల్ల రాలేదు కదా. సో ఈవెన్ ఎర్త్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. బట్ ఆ ఇంపర్ఫెక్షన్లో మనం బ్యూటీని, ఆనందాన్ని వెతుక్కోగలగాలి. దట్ ఈజ్ లైఫ్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ వాబీ సాబీ. వాట్ ఈస్ ఇట్? వాబీ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈజ్ కైజెన్. కైజెన్, వాట్ ఈస్ ఇట్? కైజెన్. వాట్ ఈస్ కైజెన్? మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాలో మార్పు వచ్చింది, నేను మెడిటేషన్ చేశాను, నాలో మార్పు వచ్చింది, నేను బుద్ధుడిని అయిపోయాను. ఒక రోజులో అవగలమా? అవ్వలేము. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్. చాలా కాలం. ఇప్పుడు డిగ్రీ 1 సిట్టింగ్, ఒక రోజులో కంప్లీట్ చేసేస్తాను నేను. డిగ్రీ అవుతుందా? అవ్వదు, 3 ఏళ్ళు పడుతుంది. సో అలాగే కైజెన్ ఏం చెప్తుందంటే డైలీ ఇంప్రూవ్మెంట్స్, 1% ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ డే. రోజు కొంచెం. ఇవాళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోజు 8ంటికి లేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ డే లేదు నేను 4ంటికి అలారం పెట్టుకుంటా అంటే అవ్వదు. 8ంటికి లేస్తున్నారంటే 7:30కి లేవండి నెక్స్ట్ డే, దాని తర్వాత 7కి లేవండి. అలాగ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ రావాలి. కానీ ఒకేసారి నేను మారిపోతానంటే అది అవ్వదు. దానివల్ల మీకు విరక్తి పుట్టి మళ్ళీ లేని కొత్త హ్యాబిట్స్ కూడా వస్తాయి. అంటే కంప్లీట్గా మీరు అన్నీ వదిలేస్తారు. సడన్గా మీరు మార్పులు తెచ్చేసుకోకూడదు. దట్ చేంజ్ షుడ్ బి గ్రాడ్యువల్ అండ్ స్లో. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్? మీకు చిరాకు, విరక్తి వస్తుంది. సడన్గా మీకు ఏదో మోటివేషనల్ సెషన్ వినిన వెంటనే ఎస్ పొద్దున్న 4 o'clock 4:30 బ్రహ్మముహూర్తం రోజు టైంలో నేను అలారం పెట్టుకుంటాను. ఒకరోజు లేస్తారు, రెండో రోజు అలారం విసిరేస్తారు. మీకే చిరాకు వస్తుంది. ఎందుకు లేచి ఏం చేస్తాను పొద్దున్న 4:30, హాయిగా 8 వరకు పడుకోవచ్చు కదా అనిపిస్తుంది. సో చేంజ్ షుడ్ బి గ్రాడ్యువల్. వాట్ ఈస్ ఇట్? కైజెన్. 1% ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ డే. 100% ట్రాన్స్ఫర్మేషన్ మనకు అక్కర్లే. రోజు 1% ఇంప్రూవ్ చేసుకుంటే 100 daysలో ఆటోమేటిక్గా 100% ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దెన్ ద లాస్ట్ వన్ ఈస్ షిన్రిన్ యోకు. వాట్ ఈస్ ఇట్? షిన్రిన్ యోకు. షిన్రిన్ అంటే ఫారెస్ట్, యోకు అంటే బాత్. ఫారెస్ట్ బాత్ జపాన్లో అది ప్రతివారు అందరూ చేస్తారు. ఫారెస్ట్ బాత్ ఏంటంటే రెగ్యులర్గా మనం నేచర్ విజిట్స్, ఇప్పుడు కంబాల్కొండ ఉంది మనకి బ్యూటిఫుల్, అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు. నేచర్ విజిట్స్, బీచ్కి వెళ్ళొచ్చు. నేచర్ విజిట్స్ వల్ల ఏమవుతుందంటే యువర్ మైండ్ విల్ బి డీటాక్సిఫైడ్. యువర్ మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రెస్. క్లాస్ స్ట్రెస్ అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ స్ట్రెస్ అవ్వచ్చు, డిఫరెంట్ స్ట్రెస్సెస్ అవ్వచ్చు. బట్ ఆ డీస్ట్రెస్ అనేది మీరు నేచర్లో ఉంటే అవుతుంది. సో మనం రోజు అట్లీస్ట్ వీక్కి ఒక రోజైనా నేచర్లో స్పెండ్ చేయాలి. అది యాక్చువల్లీ జపాన్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు వీకెండ్ నేచర్లోకి వెళ్ళిపోతారు. అదే అమెరికన్స్ కూడా అడాప్ట్ చేసుకుని ఎవ్రీ వీకెండ్ దేర్ ఇన్ ద నేచర్, క్యాంప్స్ పెట్టేసుకుంటారు, అక్కడ నేచర్లో ఉండిపోతారు. ఆ టైంలో నో సెల్ ఫోన్స్. మళ్ళీ నేచర్లోకి మనం వెళ్ళి నేచర్తో సెల్ఫీలు తీసుకుని అంటే ఇంకా అవ్వదు. ఇంకా మళ్ళీ మనం డైలీ రొటీన్లోకి వచ్చినట్టే. సో దీన్నే డిజిటల్ డీటాక్స్ అంటారు. వాట్ ఈస్ డిజిటల్ డీటాక్స్? నో సెల్ ఫోన్స్, నో కనెక్షన్. ఈ వరల్డ్ వైడ్ వెబ్ నుంచి ఆ 2 రోజులు 1 రోజు మనం దూరంగా ఉండాలి. దట్ ఈస్ నేచర్ బాత్. దట్ ఈస్ షిన్రిన్ యోకు. వాట్ ఈస్ దట్? షిన్రిన్ యోకు. పేర్లు గుర్తున్నాయా? హరా హాచిబు. వాట్ ఈస్ హరా హాచిబు? Eat only 80% of your stomach's limit. What is the next one? Ikigai. Ikigai. What is Ikigai? Do what you love. And you have to develop proficiency and competency in it. And then it should be useful to the world. And finally, you should get paid for it. That is Ikigai. And what is Wabi Sabi? What is Wabi Sabi?
ఇంపర్ఫెక్షన్లో మీరు బ్యూటీ చూసుకోవాలి. See, nothing can be perfect. So you do your final year project. Will it be perfect? No. But at least you have completed, you have learned something. So you should start seeing beauty in that imperfection. Okay, that is wabi sabi. And then Kaizen. What is Kaizen? 1% improvement every day. That is Kaizen. And finally, Shinrin Yoku. Digital detox and nature bath. Going to the nature and spending your time in the forest or nature by trekking or beach walks, anything. అది మిమ్మల్ని చేస్తుంది, రైట్? సో రిమెంబర్ ఆల్ దీస్ 5 Japanese techniques all your life, then you will be successful. Okay?